months before his arrest by the Enforcement Directorate. The report submitted to Delhi. And what we do know at this point of time is that Manish Sisodia has been taken out from the... నమస్కారం. ఈరోజు విషయం వచ్చేసి ఈడీ మాయాజాలం. ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క మాయాజాలం. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మన దేశంలో 100 మంది దోషులు తప్పించుకున్నా ఓకే, కానీ ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడొద్దు అనేది మన చట్టం చెప్తుంది. అయితే దీని గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ మధ్య మీరు చూసి ఉంటారు, లాస్ట్ ఇయర్ అనుకుంటా, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత ఇలాంటి వాళ్ళు చాలామంది జైలు పోయారు. అది ఈడీ కేసులలో పోయారు. దాదాపుగా మనీష్ సిసోడియా అయితే 1.5 years ఉన్నాడు, కేజ్రీవాల్ 5 నెలల కంటే ఎక్కువ ఉన్నది, కవిత ఉన్నాడు, కవిత కూడా 5 నెలల కంటే ఎక్కువ ఉన్నారు. నాకేం వాళ్ళ మీద ఏం ప్రేమ లేదు. వాళ్ళు agency like the ED and the CBI, who have essentially become professional collection agents for this government. 193 cases pursued by the ED, 2 convictions. 97% of ED cases are against opposition politicians. 23 of 25 switch to BJP. కానీ ఇక్కడ ప్రశ్న ఏంది అంటే మాహువా మైత్రే అని ఒక ఎంపీ నిన్న పార్లమెంట్లో మాట్లాడింది. ఆమె ఇచ్చిన విశ్లేషణ ప్రకారంగా బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 193 ఈడీ కేసులు ఫైల్ చేస్తే 193 ఈడీ కేసులు ఫైల్ చేస్తే దాంట్లో 2 మాత్రమే కన్విక్షన్ అయింది. అంటే 2 మాత్రమే నేరం చేసినట్టుగా ధృవీకరించబడింది కోర్టులో. అంటే 191 మంది నేరస్తులు కాదని నిరూపించబడ్డారు. అంటే ఇప్పుడు కవిత లాంటి వాళ్ళు 5 నెలల్లో 6 నెలల్లో జైల్లో ఉండి తర్వాత ఏడాదికో 2 నెలలకో 3 ఏళ్ళకో కేసు కొట్టేస్తే, అంటే కవిత, కేజ్రీవాల్, సిసోడియా లాంటి వాళ్ళు నేరం చేయలేదు అని కేసు కొట్టేస్తే వాళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్న జీవితాన్ని ఎవరు తెచ్చిస్తారు? అయితే ఇది మన చట్టంలో ఇది నిజమేనా? ఇది ఇట్లా ఉంటుందా అని. ఒకవేళ వాళ్ళు నిర్దోషులన్నీ తేలితే మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఇప్పుడు జైల్లో గడిపిన రోజులు ఎవరు తెచ్చిస్తారు? అందుకే ఎప్పుడైనా సరే బెయిల్ ఇవ్వాల రూల్ అనేది, బెయిల్ అనేది రూలు కాదు. జైలు ఎప్పుడంటే కన్విక్షన్ అయిన తర్వాతనే జైలు చేయాలి. కానీ మన వాళ్ళు ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే మన బీజేపీ గవర్నమెంటు పూర్తిగా ముందు జైలు పంపిస్తున్నారు వాళ్ళను. అందులో ఇంకొక విచిత్రమైన విశేషం ఏంటంటే 193 కేసులలో 95% కేసులన్నీ కూడా ఆపోజిషన్ పార్టీల మీదనే పెట్టారు. ఆపోజిషన్ పార్టీల మీద 90% కేసులు పెట్టి దాంట్లో 25 కేసులు పెట్టిన తర్వాత బీజేపీలో చేరితే 25 కేసుల్ని విత్డ్రా చేసుకున్నారు. అంటే ఇంకా ఇప్పుడు మీరు బీజేపీది ఏముంటుంది దీంట్లో? అంత గవర్నమెంటే చూసుకుంటుంది కదా, ఈడీఏ చూసుకుంటుంది కదా, సిబిఐ చూసుకుంటుంది కదా, ఐటీఐ చూసుకుంటుంది కదా అని మీకు అనుమానం రావచ్చు, డౌట్ రావచ్చు. కానీ మరి 25 కేసులు ఆపోజిషన్లో ఉన్నప్పుడు పెట్టిన కేసులు బీజేపీలో చేరిన తర్వాత ఏ విధంగా అవి? Electoral bond data shows that companies with negative profits donated 434 crores to the BJP. 41 companies under investigation donated 2500 crores to the BJP. 30 companies facing investigation donated 335 crores. ఇంకొక విషయం కూడా మాట్లాడింది నిన్న పార్లమెంట్లో, నేను చూశాను. అందులో క్లియర్గా చెప్పింది ఎలక్ట్రల్ బాండ్స్ గురించి. ఎలక్ట్రల్ బాండ్స్ ఏ విధంగా ఇష్యూ అయినాయి బీజేపీ గవర్నమెంట్కు అనేది ఆమె చెప్తూ, లెస్ దెన్ ఒక 30 మంది నష్టాలలో ఉన్న కంపెనీలు 235 కోట్లు పే చేసినాయంట. నష్టాలలో ఉన్న కంపెనీలు 235 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ గవర్నమెంట్కి ఎందుకు తీసుకుంటాయి? మీకే అర్థం కావడానికి చెప్తాను. మీకు ఒక కంపెనీ ఉంది, కంపెనీలో నష్టం వస్తుంటే మీరు ఇంకొకరికి దానం ఎట్లా చేస్తారు? దానం ఎలా చేయగలుగుతారు? ఇది ఒక ప్రశ్న. ఇంకో ప్రశ్న ఏంటంటే, ఏవైతే ఇన్వెస్టిగేషన్స్ 21 కేసు ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసులు, ఇన్వెస్టిగేషన్లు అంటే ఈడీ వాళ్ళు కేసులు ఫైల్ చేసిన తర్వాత 2500 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ తీసి బీజేపీ గవర్నమెంట్కి ఇచ్చారు. అంటే కేసులు ఫైల్ అయిన తర్వాత 2500 కోట్ల రూపాయలు, చిన్న మనీ కాదు, ఇది చిన్న మొత్తం కాదు,
2,500 కోట్ల రూపాయల బాండ్స్ను తీసి బీజేపీకి ఇచ్చారు. అలాగే 25 కేసులు రన్నింగ్ కేసులు 25 కేసులు నడుస్తున్న వాళ్ళు కూడా 335 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ తీసి ఇచ్చారు. అంటే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఎవరెవరు ఇస్తున్నారు? సెల్ కంపెనీలు అంటారు. యాక్చువల్గా ఈ నష్టాలు వచ్చిన కంపెనీలు ఎందుకు ఇస్తాయి అంటే అసలు ఈ కంపెనీలు ఉండవు. ఈ సెల్ కంపెనీలు అనేది మనము జగన్మోహన్ రెడ్డి కేసులో విన్నాం. అప్పట్లో అంతకుముందు మనకి సెల్ కంపెనీల గురించి తెలిసేది కాదు. సెల్ కంపెనీలు అంటే ఏమవుతుందంటే మన దగ్గర ఒక 100 కోట్లు డబ్బు ఉంది అనుకోండి, ఇండియాలో నల్లధనం ఉంది. దీన్ని ఏం మనకి వైట్ ధనం చేసుకోవాలనుకుంటే ఏం చేస్తామంటే దుబాయ్లోనో ఇంకేదో దేశంలోనో మారిషస్లోనో థాయిలాండ్లోనో ఎక్కడో ఒక కంపెనీ ఉంటుంది. దానికి ఊరు పేరు ఉండదు. అక్కడే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారు. ఆ కంపెనీ దగ్గరికి పోయి మాట్లాడతారు, నేను ఒక 100 కోట్లు మీ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, మీరు ఇంత కమిషన్ తీసుకోండి. తర్వాత మీరు అదే డబ్బును మా దేశంలో నా కంపెనీ నేను 100 కోట్లు పెడుతున్నాను, నా కంపెనీలు ఉంటాయి యాక్చువల్గా, నా కంపెనీ షేర్లను మీరు అత్యధిక ధరకు కొనుక్కోవాలి అని చెప్పి వాళ్ళకి చెప్తారు. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కమిషన్ వస్తుంది కదా. ఇప్పుడు 100 కోట్లు ఇస్తే వాళ్ళకు ఒక 4-5 కోట్లు మనీ వస్తుంది, వాళ్ళకు 3-4 కోట్లైనా వస్తుంది వాళ్ళకు. సో ఆ మనీకి వస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఓకే అంటారు. వాళ్ళకు వచ్చే నష్టం కూడా ఏం లేదు, వీళ్ళు ఇచ్చే డబ్బుల్ని వీళ్ళ షేర్లు కొంటారు. సో ఆ విధంగా ఏం చేస్తారంటే ఆ కంపెనీలోళ్ళు సెల్ కంపెనీలోళ్ళు ఆ కంపెనీ ఏమి ఉండదు, ఓకే సెల్ కంపెనీ, దాంట్లో డబ్బులు వేస్తారు. ఆ డబ్బులతోటి వచ్చేసి మళ్ళీ ఇక్కడ వాళ్ళ కంపెనీలో షేర్లు కొంటారు. అలాంటి కంపెనీలు 2,500 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ తీసి ఇచ్చినాయి. ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ తీసి ఇచ్చిన తర్వాత ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది సెల్ కంపెనీలు ఉన్నట్టు. మరి ఈడీ వీళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టడం లేదు, ఎంక్వైరీలు ఎందుకు చేయడం లేదు అనేది ఆమె ప్రశ్న. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అంటే ఏంది, వీళ్ళు చేసే కేసులు ఏంది, వీళ్ళు ఎవరి మీద కేసులు పెడుతున్నారు. సో ఇందులో నాకేమో ఏ గవర్నమెంట్ మీద వ్యతిరేకత లేదు, ఏ బీజేపీ మీద వ్యతిరేకత లేదు, కాంగ్రెస్ అందరికి వచ్చినాయి ఎలక్ట్రల్ బాండ్స్. ఒక బీజేపీకే కాదు, చంద్రశేఖరరావు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రశేఖర్కి వచ్చినాయి, జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్ గారికి వచ్చినాయి, చంద్రశేఖర్ గారికి వచ్చినాయి, అలాగే మమతా బెనర్జీ గారికి వచ్చినాయి, కేజ్రీవాల్కి వచ్చినాయి అంటున్నారు. సో అవన్నీ వస్తాయి. వాటన్నిటి మీద ఎంక్వైరీ. నేను చెప్పేది ఏంటంటే ఒక ప్రతిపక్షాల వాళ్ళ మీదనే ఎందుకు ఎంక్వైరీలు చేస్తున్నారు? మరి అన్ని గవర్నమెంట్లో బీజేపీకి సపోర్ట్ చేసే గవర్నమెంట్లో వదిలేసి ఓన్లీ ప్రతిపక్షం వాళ్ళను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇప్పుడు వీళ్ళు ఈ 5 జైలు జీవితాన్ని మళ్ళీ ఒకవేళ కోర్టులు కొట్టేస్తే తీసుకురాగలుగుతారా? ఇదే ఆలోచనలు ప్రజలు నా కోరిక. నా వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.